వివాదాస్పద సినిమాలే రిలీజ్ అయ్యాయి. కొందరు అడ్డుపడ్డ సినిమాలు కూడా ఆడాయి. కానీ ఆ డాక్యుమెంటరీకి మాత్రం బ్రేక్ పడింది. ఆప్ అరగంట డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఎందుకు ఆగింది? సున్నితమైన సినిమాలకు ట్యాక్స్ రాయితీలిచ్చి అన్బ్రేకబుల్ ని ఎందుకు ఆపినట్లు? ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనా? ఎలక్షన్ కోడ్ విరుద్ధమనా? సినిమాలు డాక్యుమెంటరీలపై పదే పదే అసలెందుకీ రచ్చ? నచ్చితే రాయితీ, నచ్చకుంటే పంచాయతీ. ఆమ్ ఆద్మీ డాక్యుమెంటరీ విషయంలో తప్పెవరిది? పోలీసులు అడ్డుకున్నా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న వీడియోతో కేజ్రీవాల్ పార్టీ క్రేజ్ పెరుగుతుందా? ప్రచారంలో అది కూడా ఓ అస్త్రంగా మారిందా? కళంకిత పార్టీ అంటూ బీజేపీ వేస్తున్న ముద్రని చెరిపేసుకునేందుకే ఆప్ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందా? అన్బ్రేకబుల్ కి బ్రేక్, ఆమ్ ఆద్మీకి షాక్. ఢిల్లీలో లెఫ్ట్ అండ్ రైట్. అదేం సినిమా కాదు, సెన్సార్ బోర్డ్ కి వెళ్ళడానికి జస్ట్ అరగంట నిడివి ఉన్న ఓ డాక్యుమెంటరీ. ఓ రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు తన ప్రచారానికి సిద్ధం చేసుకున్న డాక్యుమెంటరీ. కానీ స్క్రీనింగ్ కి ముందే రూల్స్ కు విరుద్ధం అంటూ దాని ప్రదర్శనని అడ్డుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఎన్నికల మార్గదర్శకాలకు ఆప్ వీడియో విరుద్ధమనేది పోలీసుల వాదన. మా డాక్యుమెంటరీ మా ఇష్టం, మధ్యలో మీ లొల్లేందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఫైరింగ్. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతోన్న రాజకీయ రచ్చలో మరో చర్చకు తెరలేచింది. మేం పడ్డ కష్టాలేవో చెప్పుకుంటే మీకు నొప్పేంటంటోంది కేజ్రీవాల్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నిస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తోనే ఇలాంటి డాక్యుమెంటరీలు ప్రదర్శించాలనేది పోలీసుల వాదన. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఎన్నికల అధికారి అనుమతిస్తే తమకు అభ్యంతరమేమీ లేదంటున్నారు. కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, సబర్మతి వంటి సినిమాలకేమో పన్ను రాయితీ, ప్రత్యేక అనుమతి. ఢిల్లీ డాక్యుమెంటరీకి మాత్రం నిషేధమా? ఇదేమి రాజ్యం అంటూ జనంలోకి తీసుకువెళుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అన్బ్రేకబుల్ ఆప్ జనంలోకి తీసుకువెళ్లాలనుకున్న డాక్యుమెంటరీ పేరు. ప్రదర్శనకు అడ్డుపడేంత కంటెంట్ అందులో ఏముందనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది. ఏ ఉగ్రవాద ప్రేరేపిత అంశమో, జాతి విద్రోహమో ఏమీ లేవందులో. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం ఆతిషి, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వంటి కీలక నేతల ఇంటర్వ్యూలు ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. లిక్కర్ కేసులో మంత్రి సత్యేందర్ జైన్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత వీరంతా బెయిల్ పై జైలు నుండి బయటకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే అంత కాంట్రవర్సీ అయింది ఆ డాక్యుమెంటరీ. ఎవరైతే ఆల్రెడీ కన్విన్స్ అయిపోయారో వాళ్ళు వేరు, వాళ్ళు బట్రెస్ అవుతారు. కానీ కొత్త మైండ్లు, కొత్త అభిప్రాయాలు మాత్రం తీసుకొచ్చేది చాలా డౌట్ఫుల్. ఈ డాక్యుమెంటరీస్, ఈ ఫిల్మ్స్ ఎక్కువ నాయిస్ చేస్తున్నారు, మీడియాలో ఎక్కువ అలవాటు వస్తుంది. ఇంపాక్ట్ అంటే చాలా తక్కువ కూడా ఉన్నదని మాత్రం మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీ మీడియా స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ నెల 19న ఢిల్లీలోని ప్యారిలాల్ భవన్ లో స్క్రీనింగ్ కి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కానీ బొమ్మ తెరపై పడకముందే ఢిల్లీ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి వీల్లేదని అడ్డుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అరెస్టులపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనని రద్దు చేయటం నియంతృత్వమేనన్నారు కేజ్రీవాల్. డాక్యుమెంటరీలో ఎన్నికల జెండా, ప్రసంగం, ప్రచారం లేనేలేవంటోంది ఆప్. ఎన్నికల ప్రచారంలోనే భాగం కానప్పుడు నియమావళికి ఎలా విరుద్ధమని ప్రశ్నిస్తోంది. బీజేపీ ఒత్తిడితోనే పోలీసులు డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకున్నారనేది ఆప్ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసే రైట్ వింగ్ సినిమాలకు అనుమతులిస్తూ ప్రత్యర్థి పార్టీల వీడియోలపై ఉక్కుపాదం మోపుతారా అంటూ లెఫ్ట్ వింగ్ అనుకూల వర్గం గట్టిగా గొంతెత్తుతోంది. అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా ఢిల్లీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు బెదిరింపులు వెళ్లాయంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ నేతల అక్రమ అరెస్టుల వెనుకున్న రహస్యాలను డాక్యుమెంటరీ బహిర్గతం చేయనుండటంతో బీజేపీకి వణుకు పుట్టిందంటున్నారు కేజ్రీవాల్. బీజేపీ తమ డాక్యుమెంటరీకి ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తున్నారు ఆప్ నేతలు. ఆ మధ్య ఢిల్లీ సీఎం ఆతిషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ. తన తండ్రిని ప్రస్తావిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఆతిషి కన్నీటి పరిణతమయ్యారు. ఢిల్లీలో గెలుపే లక్ష్యంగా 3 ప్రధాన రాజకీయ పక్షాల నేతలు నోటికి పని చెప్తున్నారు. కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతున్నారు. పబ్లిక్ మీటింగుల్లో, ప్రెస్ మీట్లలోనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఇంటర్వ్యూస్ లో మనసులోని మాట చెప్పడంలో తప్పేముందన్నదే ప్రశ్న. కానీ ఎలక్షన్ కోడ్ ని చూపుతూ ఢిల్లీ పోలీసులు అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీ ప్రదర్శనని నిలిపివేశారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో తాము పర్మిషన్ ఇవ్వలేమనేది పోలీసులు చెప్తోన్న కారణం. ఇది
అత్యంత ఆందోళనకరమైన విషయం, అభ్యంతరకరమైన విషయం. ఒకవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి శక్తులు లేదా వారి మద్దతుదారులు దేశంలో కానీ ఢిల్లీలో కానీ అడ్డగోలుగా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి చిత్రాలను, డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తుంటే పూర్తి స్వేచ్ఛనిస్తున్నటువంటి పాలకులు ఒక ప్రైవేటు డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం ఇంతకంటే అప్రజాస్వామికం మరొకటి ఉండదు. ఆప్ అన్బ్రేకబుల్ స్క్రీనింగ్ కి ఢిల్లీ పోలీసులు బ్రేక్ వేయడంతో తన ఛానల్లో సంచలన వీడియో అప్లోడ్ చేశారు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. ఆమ్ ఆద్మీ పార్టీ డాక్యుమెంటరీ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నిషేధించడానికి ముందే వీక్షించండి అంటూ పోస్ట్ చేశారు ఆ యూట్యూబర్. 4 రోజుల్లోనే దాదాపు 1 కోటి వ్యూస్ రావడంతో పెద్ద సంచలనమే సృష్టిస్తోంది ఆప్ అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీ. అరెస్ట్ కు ముందు, అరెస్ట్ తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న విషయాలను వివరిస్తూ డాక్యుమెంటరీని రూపొందించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో కనిపించిన నేతలు తమపై కావాలని కుట్ర చేశారని, అక్రమ కేసుల్లో ఇరికించారని బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి సమయంలో పార్టీలో అస్త్రశస్త్రాలన్నీ బయటకు తీస్తాయి. మేనిఫెస్టోలే కాదు, డాక్యుమెంటరీలు, ప్రచార వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. 3వ అధికారంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి ఢిల్లీలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది. అందుకే ఇన్ని పంతాలు, పట్టింపులు. డాక్యుమెంటరీలో చెప్పిన విషయాలనే బయట ప్రచారంలో కూడా ఆప్ జనంలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. కానీ ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడంతో ఇది కూడా ఇప్పుడు ప్రచారాస్త్రంగా మారింది. किस बात की परमिशन? बिना परमिशन का कोई सभा है क्या? ये सभा है क्या? ये तो प्रेस कॉन्फ्रेंस है ना. प्रेस कॉन्फ्रेंस के लिए परमिशन कहाँ से आती है? मैं पूछना चाहता हूँ, एक डॉक्यूमेंट्री दिखाने के लिए जिसमें कोई चुनाव प्रचार नहीं है, जिसमें कोई वोट मांगने की अपील नहीं है, ऐसी डॉक्यूमेंट्री पे क्यों बैन करने पे लगी हुई है भारतीय जनता पार्टी? ऐसा क्या डर लग रहा है भारतीय जनता पार्टी को उस डॉक्यूमेंट्री से? పోలీసులు బ్రేక్ వేసిన మర్నాడే మీడియా ముందు డాక్యుమెంటరీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో ఆయన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తానొక్కడనే డాక్యుమెంటరీ చూసేందుకు వచ్చినా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ ఎంపీ. ప్రచారాంశమే లేనప్పుడు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అయితే ఆప్ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఏ రూపంలో ప్రదర్శించాలనుకున్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాలంటోంది బీజేపీ. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు, చర్చలు చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలున్నప్పుడు దాన్నెలా ధిక్కరిస్తారని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ. अरविंद केजरीवाल जी जब मुख्यमंत्री थे तब इनके 15 विधायक जेल गए, इनके 8 मंत्री जेल गए, इनका उप मुख्यमंत्री जेल गया, इनका मुख्यमंत्री जेल गया, इनका सांसद जेल गया. और जेल से सरकार चलाकर जब काम कर रहे थे तो सुप्रीम कोर्ट ने कहा, कोर्ट ने कहा, देख सकते हो, अगर आप कुछ कर ही नहीं सकते तो क्या जेल से चलने वाली सरकार तो दिल्ली वालों को नहीं चाहिए? क्या ये कट्टर बेईमानों की पार्टी में एक भी ईमानदार नहीं बचा जिसका चेहरा ईमानदारी वाला हो? ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సోషల్ మీడియాలో, పోస్టర్లలో వ్యక్తిగత ఆరోపణలతో క్యాంపెయిన్ వేడెక్కింది. ఈ సమయంలో డాక్యుమెంటరీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడం బీజేపీ కుట్రేనని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. 2-3 ఏళ్లుగా వస్తున్న రైట్ వింగ్ సినిమాలను దగ్గరుండి ప్రమోట్ చేస్తోన్న బీజేపీ తమ స్వానుభవాలపై చిత్రీకరించిన డాక్యుమెంటరీపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపిస్తోంది. విద్వేషాన్ని ప్రదర్శించిన సినిమాలను అనుమతించి వాస్తవాలను ప్రతిబింబించే డాక్యుమెంటరీని అడ్డుకోవడం ఆమ్ ఆద్మీ ప్రచారంలో ఇప్పుడు ప్రధానాస్త్రమైంది. దశాబ్దాల నాటి మారణ హోమం కొత్త కథ చెప్తోంది. మత కల్లోలాల అంశం స్టోరీ లైన్ అవుతుంది. జేఎన్యూ అర్థమే మారిపోతుంది. ఒకరిని మహాన్ అంటూనే మరో మాజీ ప్రధానిని మౌనమునిగా చిత్రీకరించిన పర్మిషన్ ఇస్తుంది. మన అనుకునే సినిమాలకు పన్ను మినహాయింపులు, పెద్దల ప్రోత్సాహకాలు. మరి ఆప్ డాక్యుమెంటరీ మాత్రం ఎందుకు చేదైంది? భావస్వేచ్ఛ కొందరికినా? భావ ప్రకటన స్వేచ్ఛ అధికారంలో ఉన్న వాళ్ళకేనా, బీజేపీ ఆర్ఎస్ఎస్లకేనా, దేశంలో ప్రజలందరికీ ఉండదా? మనకు నచ్చితేనే సినిమానా? అథారిటీ ఉన్న వారికి మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఏది సత్యం, ఏది అసత్యం? పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని. అదేం అడల్ట్ మూవీ కాదు, వైలెన్స్ సీన్స్ ఏమీ లేవు. అయినా దాన్ని ప్రదర్శించడానికి వీల్లేదంటూ ఆంక్షలు. ఏమిటి అన్యాయం అంటే కోడ్ కొరడా ఉండనే ఉంది. కానీ అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీకి బ్రేక్ వేయడానికి పోలీసుల దగ్గర కీ పాయింట్ ఉంది.
ఎన్నికల నియమావళి అమల్లో ఉండడం ఒకటైతే కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని బెయిలిచ్చే సమయంలో సుప్రీం పెట్టిన కండిషన్ రెండోది. ఈ డాక్యుమెంటరీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా ఉండడంతో స్క్రీనింగ్ కి నో ఛాన్స్ అంటున్నారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన బీజేపీ కూడా నోట్ దిస్ పాయింట్ అంటూ దాన్ని ప్రస్తావిస్తోంది. డాక్యుమెంటరీని అడ్డుకోవడం నియంతృత్వానికి పరాకాష్ట అంటోంది ఆమ్ ఆద్మీ. ఆప్ ఆరోపణలతో లెఫ్ట్ వింగ్ కూడా గొంతు కలుపుతోంది. ఈ దేశంలో భావ స్వేచ్ఛ కొందరికినా అని ప్రశ్నిస్తోంది. కాశ్మీర్ ఫైల్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఎమర్జెన్సీ దాకా కొన్నేళ్లుగా వస్తున్న సినిమాల ఉద్దేశాలను, అందులో కంటెంట్ ని ప్రస్తావిస్తున్నారు కొందరు. విద్వేషాన్ని నింపే సినిమాలకు రెడ్ కార్పెట్ పరిచి తమపై కేసుల వెనుక ఉన్న దురుద్దేశాన్ని చెప్పుకున్న ఓ రాజకీయ పార్టీ డాక్యుమెంటరీని అడ్డుకోవడం ఎంతవరకు సహేతుకమన్న ప్రశ్న వస్తోంది. రైట్ వింగ్ భావజాలాన్ని జొప్పించే లక్ష్యంతో వ్యూహాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ఆప్ వాదనతో గొంతు కలుపుతున్నవారు. సో పార్టీలని, సినిమాలని, రాజకీయాలని, సినిమాలని ఒకే దాటి మీద తీసుకొచ్చి ఒక దగ్గర ముడేసి సినిమా మీద రాజకీయ ప్రభావం చూపించడం అనేది కరెక్ట్ కాదు. అసలు రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదు. స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో మహాత్ముడి పోరాటాన్ని తక్కువ చేసేలా చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. గుజరాత్ అల్లర్లకు దారితీసిన గోద్రా రైల్ ఘటన ఆధారంగా వచ్చిన సినిమాపైన కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి. ది సబర్మతి రిపోర్ట్ సినిమాను స్వయానా ప్రశంసించారు ప్రధాని మోదీ. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైల్ దహన కాండ విషయంలో నిజాలు బయటకొస్తున్నాయని వ్యాఖ్యానించారు. మత కల్లోలాల నేపథ్యం ఉన్న సున్నితాంశాలపై సినిమాలను స్వాగతిస్తూ వేరే వారి గొంతు నొక్కే ప్రయత్నం ఏంటని ఆమ్ ఆద్మీతో పాటు లెఫ్ట్ భావజాల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి మత భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి చిత్రాలను, డాక్యుమెంటరీలను యథేచ్ఛగా ప్రదర్శిస్తూ ఉంటే అనుమతించినటువంటి పాలకులు ఇప్పుడు ఆప్ను అడ్డుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధం లేనటువంటి ఒక ప్రైవేటు ప్రదర్శనను కూడా అడ్డుకోవడం అనేది ఇంతకంటే అప్రజాస్వామికం మరొకటి ఉండదు. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన ఎమర్జెన్సీ ఈ మధ్య రిలీజ్ అయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ పై రిలీజ్ నుంచే వివాదాలు నడుస్తున్నాయి. సిక్కులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాను తప్పుపట్టింది. అయినా స్వీయ దర్శకత్వంలో తాను ఇందిరాగాంధీ పాత్రలో ఆ సినిమాను తెరకెక్కించారు బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా. ఎంతమంది వ్యతిరేకించినా సినిమా సూపర్ అన్నారు బీజేపీ నేతలు. సినిమాను చూసి కంగనాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయంగా కూడా తుఫాన్ సృష్టించింది. కాశ్మీర్ పండిట్ల ఊచకోతపై నిర్మించిన ఈ సినిమా వివాదాస్పదమైంది. మేకర్స్ కు బెదిరింపులు, నిరసనలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని భుజం తట్టి ప్రోత్సహించారు ప్రధాని మోదీ. తర్వాత ది కేరళ స్టోరీ కూడా వివాదం రేపింది. మత మార్పిడితో యువతులను ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే లైన్తో వచ్చిన ఆ సినిమాను కొందరు వ్యతిరేకించినా కేరళ ప్రభుత్వం తప్పుబట్టినా కేంద్రం ప్రోత్సహించింది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను కూడా మినహాయించాయి. 100% కాశ్మీర్ ఫైల్స్కి కానీ, కేరళ ఫైల్స్కి కానీ, సబర్మతి దానికి కానీ, అలాగే ఎమర్జెన్సీ కానీ వాటికి ట్యాక్స్ బెనిఫిట్, వాటికి ఎన్నో బెనిఫిట్స్, చారిత్రాత్మక నిజాలు ప్రజలకు తెలియజెప్పే పరిస్థితిలో ఉన్న సినిమాలు. అది లెఫ్టా రైటా ఏంటి అనేది కాదు, ప్రతి సినిమాకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఇచ్చిన సినిమాలకి ఇవన్నీ అంటాం అటగా. మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎన్ని సినిమాలు తీయండి, చరిత్రలు చెప్పే సినిమాలు చేయండి, పనికొచ్చే సినిమాలు చేయండి. సమాజానికి భావితరాలకి చరిత్ర తెలియజెప్పే సినిమాలకి ఎన్ని రకాల సబ్సిడీలు, ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చినా అది పర్ఫెక్ట్. అర్బన్ నక్సల్స్ దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారనే కథాంశంతో ఆ మధ్య జేఎన్యూ అనే సినిమా వచ్చింది. వాస్తవానికి ఇది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంక్షిప్త రూపం. కానీ దాన్ని జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ అంటూ తెరకెక్కించడాన్ని కొందరు వ్యతిరేకించారు. చివరికి జమ్మూ కాశ్మీర్ లో రద్దయిన ఆర్టికల్ 370 పైన ఓ సినిమా వచ్చింది. కాశ్మీరీ నాయకులపై బురద జల్లుతూ ప్రధానిని దూరదృష్టి ఉన్న నాయకుడిగా చూపించిన ఈ సినిమా పైన విపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. ప్రధాని ప్రశంసలతో అలాంటి భావజాల వ్యాప్తికి మరింత మద్దతు లభించింది. మైహో అటల్ సినిమా బీజేపీ మాజీ ప్రధాని గొప్పతనాన్ని చాటితే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తాష్కెంట్ ఫైల్స్, హూ కిల్డ్ శాస్త్రి లాంటి సినిమాలు మరో ఇద్దరు మాజీ ప్రధానుల వెనుక రహస్యాలను ప్రజల ముందుంచే లక్ష్యంతో తెరకెక్కాయి. కొన్నేళ్లుగా జాతీయవాద భావాన్ని బలంగా చాటుతూ తమ భావజాలం అంతర్లీనంగా కనిపించేలా సినిమాలను ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. తెలుగునాట తెరకెక్కిన రజాకార్ సినిమా కూడా నిజాం హయాంలోని అకృత్యాలను ప్రజల కళ్ల ముందుంచే ప్రయత్నమే. అలాంటి సున్నితమైన సినిమాలకే లేని ఆంక్షలు అన్బ్రేకబుల్ డాక్యుమెంటరీకి ఎందుకనేది కొందరి నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఒకటి నిషేధించేటప్పుడు సర్టెన్ రీజన్స్ ఖచ్చితంగా సెన్సార్ కానీ లేదు గవర్నమెంట్ కానీ ఆ సర్టెన్ అథారిటీస్ కానీ చెప్పాలి. చెప్పకుండా అయితే మాత్రం చేయరు. సో
అన్నిటికీ ఇచ్చినట్లయితే ఇది కరెక్ట్గా ఉంటే ఈ ఢిల్లీ ఫైల్స్ కూడా ఖచ్చితంగా రాయితీలు ఇవ్వాలి, అలాగే దాన్ని పీపుల్లోకి వదలాలి. ఢిల్లీ ఎన్నికల నగారా మోగగానే తామేం చేస్తామన్న దానికంటే ప్రత్యర్థులపై బురద జల్లడంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. వ్యక్తిగత ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. రావణాసురుడి వారసులంటూ బీజేపీపై ఆప్ దుమ్మెత్తిపోస్తోంది. జనాన్ని గాలికొదిలేసి కేజ్రీవాల్ అద్దాల మీద కట్టుకున్నారని బీజేపీ విమర్శిస్తోంది. ఓటర్ల తొలగింపు నుంచి ప్రజలకు ఎవరేం చేశారనే దాకా ఢిల్లీ ప్రచారంలో ఆరోపణల దుమారం రేగుతోంది. జైలు నుంచి బెయిల్పై వచ్చిన ఆప్ నేతలు తమను అన్యాయంగా ఇరికించారంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. డాక్యుమెంటరీ వివాదంతో తమ వాదనను మరింత బలంగా వినిపిస్తున్నారు. అన్బ్రేకబుల్ స్క్రీనింగ్ కు పర్మిషన్ దొరక్కపోయినా దానికైతే బోలెడంత ప్రచారం వచ్చేసింది.